అతను వికెట్ కీపర్, ఓపెనర్, మ్యాచ్ విన్నర్. కానీ టీమిండియాకు గెస్ట్ ప్లేయరే. సంజు శాంసన్ అనగానే వినిపించే మాటలు ఇవే. టాలెంట్ ఉన్న జట్టులో సెటిల్ కాలేకపోయాడనే చర్చే ఎక్కువగా జరిగేది. కోల్కతాలో వెస్టిండీస్తో మ్యాచ్కు ముందు వరకు అసలు శాంసన్ గురించి ఎక్కువగా ఎవరూ ఆలోచించలేదు. డూ ఆర్ డై మ్యాచ్లో హీరోగా నిలుస్తాడని ఎవరూ ఊహించనే లేదు. ఎందుకంటే శాంసన్ ఆటలో నిలకడ ఉండదని, ఫుట్వర్క్ సరిగా లేదని, ఒకే తరహాలో అవుట్ అవుతాడనే ఆలోచనే అభిమానుల్లో ఉంది. అయితే కరెక్ట్ టైంలో శాంసన్ తన విశ్వరూపం చూపించాడు. చేజింగ్లో ఎలా ఆడాలో అలాగే ఆడాడు. పద్ధతిగా బ్యాటింగ్ చేశాడు. అడ్డదిడ్డంగా బ్యాట్ను ఊపలేదు. కళాత్మకమైన షాట్లతో తన పని తాను చేసుకుపోయాడు. ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆట మీదే ఫోకస్ చేశాడు. భారీ టార్గెట్ను ఛేదించాలంటే పార్ట్నర్షిప్లే కీలకమని నమ్మాడు. ఇన్నింగ్స్ను పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకున్నాడు. రిథంలో లేనప్పుడు మంచి బంతులను కూడా వెంటాడి సంజు శాంసన్ అవుట్ అయ్యేవాడు. ఈసారి కోల్కతాలో మాత్రం ఎలాంటి తప్పులు చేయలేదు. బంతి కోసం వెయిట్ చేశాడు. కంట్రోల్తో బ్యాటింగ్ను కొనసాగించాడు. ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. పవర్ ప్లేలో 13 బంతుల్లో 24 పరుగులు సాధించాడు. పేసర్లు, స్పిన్నర్లను సమర్థంగానే ఫేస్ చేశాడు. ఇతర బ్యాటర్లు, స్పిన్నర్ల బౌలింగ్లో 19 బంతుల్లో 21 పరుగులు చేసిన టైంలో శాంసన్ మాత్రం 17 బంతుల్లోనే 37 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ సాగిన కొద్దీ స్ట్రైక్ రేట్ మెరుగుపరుచుకున్నాడు. 50 బంతులు ఫేస్ చేసేసరికి బెస్ట్ స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. ఇన్నింగ్స్లో కనీసం 5 బంతులు ఎదుర్కొన్న ఆటగాళ్లలో శాంసన్ స్ట్రైక్ రేటే ఎక్కువగా ఉంది. 194 స్ట్రైక్ రేట్ నమోదు చేసిన సంజు 50 బంతుల్లోనే 97 పరుగులతో టీమిండియా విజయంలో కీలకంగా నిలిచాడు. అసలు ఏ దశలోనూ సంజు ఒత్తిడికి లోనైనట్టు కనిపించలేదు. కూల్గా బ్యాటింగ్ చేశాడు. అవతలి ఎండ్లోని సహచర ప్లేయర్లు రిస్కీ షాట్లు కొట్టి అవుటైనా తనే బాధ్యత తీసుకున్నాడు. అలాగని శాంసన్ యాంకర్ రోల్ ఏమీ తీసుకోలేదు. చేజింగ్లో ఎక్కడా ఊపు తగ్గకుండా చూశాడు. కావలసిన రన్ రేట్పై ఫోకస్ పెట్టి ఆట తీరును ఎప్పటికప్పుడు మార్చుకున్నాడు. తన దగ్గర ఉన్న అస్త్రాలన్నింటినీ ప్రయోగించాడు. 12 సిక్స్లు, 4 ఫోర్లతో అలరించిన సంజు శాంసన్ మరో 4 బంతులు ఉండగానే టీమిండియాకు విజయాన్ని అందించాడు. 10 సంవత్సరాల తర్వాత వెస్టిండీస్పై భారత జట్టు రివెంజ్ తీర్చుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొని క్రికెట్ ప్రపంచం చూపును తనవైపు తిప్పుకున్నాడు. చేజింగ్లో కోహ్లీ లేని లోటు కనిపించకుండా శాంసన్ ఆడిన తీరు ఇప్పుడు హైలైట్ అవుతోంది. మరోవైపు కెరియర్లో సంజు శాంసన్ ఎదుర్కొన్న సవాళ్లను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి శాంసన్ 2015లోనే టీ20లోకి ఎంట్రీ ఇచ్చాడు. 11 సంవత్సరాల క్రితమే టీమిండియా జెర్సీ వేసుకున్న ఆడింది మాత్రం 60 టీ20లే. టాలెంటెడ్ ప్లేయర్కు ఎక్కువ అవకాశాలు రాలేదన్న చర్చ ఒకప్పుడు ఉండేది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా వినియోగించుకోలేకపోయాడన్న చర్చ జరిగింది. అయితే టీంలో ఉన్న బెంచ్కు పరిమితమైన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి. 2022 టీ20 వరల్డ్ కప్లోనూ శాంసన్ ఆడాలని కలలు కన్నాడు. అప్పుడు ఐపీఎల్ పర్ఫార్మెన్స్తో దినేష్ కార్తిక్ ఛాన్స్ కొట్టేశాడు. మరో వికెట్ కీపర్గా పంత్ రేస్లో నిలిచాడు. ఆ తర్వాత 2024 టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టుతోనే శాంసన్ ట్రావెల్ అయ్యాడు. కానీ తుది జట్టులో చోటు దక్కలేదు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా పంత్ బరిలో దిగాడు. అయితే సంజు శాంసన్ మాత్రం తన అవకాశాల కోసం ఎదురు చూశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాక ఓపెనర్గా సెటిల్ అయినట్టే కనిపించాడు. 3 సెంచరీలు బాది తనకు తిరుగులేదనుకునేలా పరుగులు సాధించాడు. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. ఆసియా కప్లో శుభ్మన్ రీ ఎంట్రీతో మిడిల్ ఆర్డర్కు మారాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా టూర్లోనూ సరిగా అవకాశాలే రాలేదు. అదే టైంలో శుభ్మన్ ఆకట్టుకోలేకపోయాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో శుభ్మన్ అందుబాటులో లేని సమయంలో శాంసన్ మెరుపులు మెరిపించాడు. మళ్లీ ఓపెనర్ రేసులోకి వచ్చాడు. కానీ న్యూజిలాండ్తో సిరీస్లో విఫలమయ్యాడు. వరుసగా ఫెయిల్ అయ్యాడు. దీంతో సంజు శాంసన్ అవసరమా అనే చర్చ జరిగింది. దేశవాళీ టోర్నీలో నిరూపించుకొని టీమిండియా తలుపు తట్టిన ఇషాన్కు శాంసన్ తన ప్లేస్ను వదులుకోవాల్సి వచ్చింది. వరల్డ్ కప్లో నమీబియా, జింబాబ్వేపై అవకాశాలు దొరికినా భారీ స్కోర్లేమీ చేయలేదు. అయితే క్రీజ్లో ఉన్నంతసేపు మెరుపులైతే మెరిపించాడు. అదే సమయంలో రింకు ఫెయిల్ అవ్వడం శాంసన్కు కలిసొచ్చింది. టాప్ 3లో 3 లెఫ్ట్ హ్యాండర్ల వల్ల ఆఫ్ స్పిన్నర్లతో టీమిండియా సతమతమవడము సంజుకు అడ్వాంటేజ్ అయింది. దీంతో లెఫ్ట్ రైట్ జోడీనే ఓపెనర్లుగా దించాలని టీం మేనేజ్మెంట్ ఫిక్స్ అయింది. అలా అభిషేక్తో కలిసి శాంసన్ అవకాశం దక్కించుకున్నాడు. ఈసారి ఈడెన్లో వెస్టిండీస్పై పంజా విసిరాడు. కీలక దశలో టీమిండియాకు విజయాన్ని అందించాడు. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఇన్నింగ్స్తో కట్టిపడేశాడు. తనను లైట్ తీసుకోవద్దని, క్రీజ్లో నిలబడితే టీమిండియాకు విజయాలు అందించగలనని నిరూపించాడు. అయితే ఈడెన్లో సూపర్ షోకు ముందు శాంసన్ హార్డ్ వర్క్ చేశాడు. సోషల్ మీడియాకు, ఫోన్కు దూరంగా ఉండి ఆట మీదే దృష్టి పెట్టాడు. విమర్శల గురించి ఆలోచించకుండా తన పని తాను చేసుకుపోయాడు. ఆ కష్టానికి ఫలితం దక్కింది. ఇప్పుడు టీమిండియాకు ఆపద్ బాంధవుడిగా నిలిచాడు. సెబాష్ శాంసన్ అనిపించుకుంటున్నాడు. మున్ముందు ఇదే జోరు కొనసాగితే
టీమిండియాకు తిరుగుండదని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యేలా చేశాడు.